కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరు వరుసను వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభు సిలువ వేయబడ్డారు, తిరిగి 3వ దినాన లేచారు పునరుత్థానుడై అని చెప్పి మనం లేఖనాల్లో ధ్యానిస్తూ వస్తున్నాం. అది గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. అంటారేంటి, యేసు ప్రభు సిలువ వేయబడితే ఆయన మన కొరకు దెబ్బలు తిని, ఆయన మన కొరకు సిలువలో రక్తాన్ని చిందించి, ఆయన మన కొరకు శిరమపై మళ్ళ కిరీటాన్ని ధరించి పెట్టబడి సాలుసాలుగా తన శరీరాన్ని దున్ని మన కొరకు ఆయన గాయాలు చేయబడితే మరి ఎందుకు ఏమో అంటున్నారు మంచి శుక్రవారం అని, ఇది శుభ శుక్రవారం అని ఎందుకు అంటున్నారు? నా ప్రియమైన వాళ్ళరా, మానవ జాతికి అంతటికీ కూడా మేలు జరిగింది. ఆ మేలు చేయటం కోసమే ఆయన దెబ్బలు పొందిన, ఆయన గాయాలు అనుభవించిన, ఆ శిలువలో రక్తాన్ని చిందించిన ఆయన బాధపడలేదు. కానీ ఆ రక్తం చేత కడగబడిన ఆయన మరణిస్తాడని తెలుసు, సమాధి చేయబడతాడని తెలుసు, తిరిగి 3వ దినాన లేస్తాడని కూడా మనకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా మన బ్రతుకును మనం మర్చిపోవట్లా, మనం ఆయన వైపు తిరగట్లా, మనం ఆయన వైపు చూడట్లా. అందుకే ఆయన బాధపడతాడు. ఈ దెబ్బల కొరకు బాధపడ్డాడు, ఈ గాయాల కొరకు బాధపడ్డాడు. కానీ నేను చిందించినటువంటి ఈ రక్తంతో వారి కొరకు నేను ఇంత బలియాగం చేశానని సిలువలో, అయినప్పటికీ కూడా వీరు నా వైపు చూడలేదే. నేను బాధ నుండి గాయముల చేత హింసించబడ్డానే, అయినప్పటికీ కూడా వీరు నా వైపు దృష్టిని పెట్టట్లేదే. వారు పశ్చాత్తాపడి పాపంతో పాపాన్ని ఒప్పుకొని మరుమనస్సు పొందట్లేదే అని బాధపడతాడు. అయితే నా ప్రియమైన వాళ్ళ దేవుడు తిరిగి 3వ దినాన లేచాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, పునరుత్థానమందు జీవమును నేనే. క్రైస్తవ జీవితంలో పునరుద్ధానం ముఖ్యమైనటువంటిది. పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే. తిరిగి లేచిందే ఆయనే. ఆయన ఇచ్చిన జీవమే మనలో ఉంది. మన ప్రాణానికి జీవం, ఆత్మకు రక్షణ ఇచ్చాడు. కనుక మన ప్రాణం ఉజ్జీవింపచేయబడుతుంది. మన ప్రాణాత్మ శరీరాన్ని ఆయనకు సమర్పించుకుంటున్నాము అంటే నా ప్రియమైన వాళ్ళరా, ఆయనే పునరుద్ధానము, జీవం కనుక. అయితే అక్కడ ఏమని రాయబడి ఉంది? లూకా సువార్త మరి 24వ అధ్యాయము 6 నుంచి మనం 8 వచనాల్లో చూస్తే దేవుని యొక్క వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంది. ఏమనంటే చూద్దాం. 24వ అధ్యాయము, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని వారితో అనెను. చూడండి, సజీవుడైనటువంటి దేవుణ్ణి మృతుల్లో మీరు ఎందుకే వెతుకుతున్నారు? ఆయన సమాధిలో లేడు, ఆయన లేచాడు. లేచి ఆయన 3వ దినాన లేవవలసి ఉన్నదని ఆ యొక్క వాగ్దానం, ఆ యొక్క ప్రవచనం నెరవేర్చబడవలసి ఉంది కదా. ఆ వాగ్దానం, ఆ ప్రవచనం నెరవేర్చబడలేకపోతే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అన్యులు ఆయన యొక్క శక్తిని గ్రహించుకోలేరు కదా. తిరిగి లేచిన సజీవుడై లేచినటువంటి దేవుడు, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు ఎవరున్నారు? ఈ సృష్టికర్త తన కుమారుడిని మన కొరకు పంపించాడు కదా. ఆ కుమారుడే తిరిగి మరణాన్ని జయించి లేచాడు. In the mighty name of Jesus, in the mighty power of Jesus.
Vashiki or Ishandara Kandara, Korea Rashikandara, Korimamara Shandara, Hallelujah. అయితే అక్కడ ఏమంటున్నాడు, పాపిష్టులైనటువంటి మనుషుల చేతికి అప్పగింపబడి ఆయన సిలువ వేయబడి 3వ దినమున లేవాలి. పాపిష్టులైనటువంటి వారు వారి చేతికి అప్పగించుకుంటాడు రోమా ప్రభుత్వం చేతికి. వారంతా కూడా ఏమన్నారు, దొంగ అయినటువంటి బర్నబాని విడుదల చేయమన్నారు, యేసు ప్రభుని సిలువ వేయమన్నారు. ఆ పాపిష్ఠులైనటువంటి మనుషుల చేతికి అప్పగించబడ్డాడు కనుక సిలువ వేయబడ్డాడు. ఆయన 3వ దినాన లేచాడు. అదే పునరుద్ధానం. ఆ లేచినటువంటి మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపాలన్నింటినీ కూడా మోసుకొని పోతూ ఉన్నాడు ఆ దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు. ఆ యేసు ప్రభు యొక్క రక్తం చేత మనం కడగబడి ఈ పాపం నుంచి విమోచించబడ్డాం. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఆయన ఎందుకు తిరిగి 3వ దినాన లేచాడు అనేటువంటి మాటను మనం ఆలోచించినట్లయితే, గ్రహించుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా సెలవిస్తూ ఉంది. మన పాపాల కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు. మన యొక్క పాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. మన దోషాన్ని తన మీద వేసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఇంకా కూడా మనం ఆయన వైపు చూడట్లా, ఇంకా కూడా ఆయన వైపు మనం తిరగట్లా, ఆయన వైపు చూసేటువంటి వారంగా ఉండట్లా. మన సిలువను ఎత్తుకొని ఆయన సిలువ నీడను విశ్రమించేటువంటి వారంగా ఉండట్లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుకనే ఆ యొక్క మరి ఆ సిలువ విలువ మరి తిరిగి మళ్ళా లేచినటువంటి ఆ విలువను మనం గ్రహించుకోవాలి. అది చూడండి, అక్కడ మరి 1 పేతురు 1వ అధ్యాయము మరి 18వ వచనంలో అంటాడు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి, అంటే వ్యర్థ ప్రవర్తన మనలను వెండి చేతను బంగారము చేతను క్షయమైపోయే వస్తువుల చేత మనను విమోచించాల. ఈ పితృ పారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తన నుండి మనం వెండి చేత కానీ అలాగే బంగారం చేత కానీ మనం విమోచించబడాలి. మరి దేని చేత విమోచించబడ్డాం? మనం ఉగ్రత దినాన మన యొక్క ఆ క్షయమైపోయేటువంటి వస్తువుల చేత మనం విమోచించబడాలి. ఉగ్రత దినాన మన వెండి అక్కడికి రాదు, మన బంగారం అక్కడికి రాదు, మన ఆస్తులు అక్కడికి రావు, ఏవి మనలను కాపాడలేవు. యేసు రక్తం చేతనే మనం కడగబడినట్లయితే, ఆ గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడినట్లయితే అది మాత్రమే మనకు అక్కడికి వస్తుందని తెలుసుకోవలసినటువంటి వరంగా ఉండాలి. అవి క్షయమైపోయేటువంటి వెండి బంగారాలు అయితే అక్షయమైనటువంటి వాడబడినటువంటిది మన కొరకు ఆయన పరలోకంలో సిద్ధపరిచి ఉంచాడు. అవి మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. ఆ యొక్క రక్తం అమూల్యమైనటువంటి రక్తం. ఆ రక్తం ప్రశస్తమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైనటువంటి రక్తం. కనుక నా ప్రియమైన వాళ్ళన, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం చేత మనం విమోచించబడ్డామని మనం ఎరిగాం కదా. ఎరిగినప్పటికీ కూడా ఏం చేస్తున్నాం? మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు మనస్సు ఉంచాలి. అవును, అట్టి మరి ఆ రక్తం చేత కడగబడి మనం తప్పించబడతాం మరణంలో నుంచి. అందుకని ఆయన ఆ శిలువలో తన విలువైన రక్తాన్ని ఎందుకు చిందించాడు అంటే, మానవ జాతిని అంతటినీ కూడా విడిపించటం కోసం చిందించాడు. నా ప్రియమైన వాళ్ళరా, మానవ జాతి అంతటినీ
సకల కోటి మానవులను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, రవాషి గ్లోరీ షందర రికందర ఒరియా రాషికందర ఒరి మమర షందర హల్లెలూయా. రౌషల రాశికరామచంద్ర ప్రవశి జీసస్ కల్వరి. అలాగే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 2:14-15 చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడేను. అందుకే ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు? మరణం యొక్క బలం కలిగినటువంటి అపవాదిని మరి ఆ చితక త్రొక్కటానికి. ఎందుకు? చితక త్రొక్కటానికి, అపవాదిని నశింప చేయటానికి తన యొక్క మరణం ద్వారా మనకు ఒక అధికారం ఇచ్చాడు. అపవాదిని ఆ నశింప చేసేటువంటి అధికారాన్ని, ఆ అపవాది యొక్క తలను చితక తొక్కేటువంటి అధికారాన్ని ఆయన మనకి ఇచ్చాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుకనే ఆ మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాదిని మరణం ద్వారా నశింప చేయటానికి మన జీవితంలో మనకు కలిగినటువంటి మరణాంధకారాల నుంచి, ఆ భయాన్ని నుంచి మనల్ని విడిపించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు, పాతి పెట్టుబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. అర్థమైందా? ఆయన సిలువ వేయబడి, ఆయన పాతి పెట్టబడి తిరిగి 3వ దినాన ఎందుకు లేచాడు అనేటువంటిది మీకు అర్థమైందా? మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే వాటిని పట్టించుకోకుండా జీవించే వరంగా ఉంటాం. నా ప్రియమైన వాళ్ళరా, ఎలాగా అంటే అక్కడ మరణ భయానికి గురి చేస్తున్నటువంటి అపవాదిని జయించటానికి ఆ పునరుత్థానంలో తిరిగి లేచి, ఆ పునరుత్థానపు శక్తితో, పునరుత్థానపు ప్రభావంతో, పునరుత్థానపు బలంతో మనల్ని నింపి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అవును, అందుకనే సిలువ వేయబడ్డాడు, చనిపోయి మన పాతి పెట్టుబడి 3వ దినాన లేచాడు. నా ప్రియమైన వాళ్ళరా, మనం కూడా ఆయనతో పాటు చనిపోయాం. ఎలా? మన పాత స్వభావం అంతా కూడా చనిపోయింది, పాతి పెట్టబడింది. మన కొత్త స్వభావాన్ని మనం ధరించుకున్నాం. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచి, నా క్రీస్తు ఇకను చనిపోడని, మరణం ఇక మీద ఆయనకి ప్రభుత్వం చేయదని నమ్మి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముటే పునరుత్థానం. అది రోమపత్రిక 6:9 మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచినటువంటి క్రీస్తుని, అంటే మరణాన్ని జయించి లేచిన ఆ యేసు ప్రభుని, ఆయన మీదకి ఎప్పటికీ కూడా మరణం ప్రభుత్వం చేయదని, ఆయనకి మరణం మీద అధికారం లేదని ఎరిగినటువంటి మనం ఆయనతో కూడా కలిసి జీవించుచున్నాము అని చెప్పి మనకు కూడా మరణం అనేటువంటిది లేదు. అంతేగా, మన ఆత్మకు మరణం లేదు కదా. మరి మన శరీరానికి మరణం, కానీ ఆత్మకు మరణం లేదు. కనుక అది మనం నమ్మాలి. ఆ నమ్మటమే ఆ మృతుల యొక్క పునరుత్థానం. ఆ మృతుల యొక్క పునరుత్థానపు శక్తిని మనం పొందుకున్నట్లయితే దీన్నైనా ఎదిరించగలం. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, రవాషిక్లో రిషందర రికందర రాషికందర. అలాగే పిరికివాడైనటువంటి పేతురు మరి పునరుత్థానపు శక్తిని పొంది సిలువ వేస్తున్న క్రీస్తుని దేవుడు లేపాడని, ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని అని చెప్పిన అని ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆ వాక్యాన్ని విని నమ్మి మారు మనస్సు పొంది బాప్తిజం పొందారు, రక్షింపబడ్డారు. ఆ పునరుత్థానపు శక్తిని అనుభవించేవారై ఉన్నారు. అంటే నా ప్రియమైన వాళ్ళరా, మనం అవసరాల కోసం దేవుని దగ్గరికి రావడం కాదు. ఆయన నిజంగా ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు తిరిగి 3వ దినాన లేచాడు, ఆయన
యొక్క శక్తి ఏంటి, ఆయన యొక్క బలం ఏంటి అనేది మనం ఎరగాలి, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మనం చేసేటువంటి భక్తి అంతా కూడా వ్యర్థమైనటువంటిదే. ఏమంటారు 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు యోబు ఏమంటున్నాడు, నేను మరి నా శరీరం చీకిపోయినప్పటికీ కూడా ఆ దేవుడు సజీవుడు, ఆయన నేను చూస్తాను, ఈ శరీరంలో ఉండగానే చూస్తాను అని యోబు చెప్తూ వస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ ఇలాగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది, అయితే నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మం చీకిపోయినా తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను, నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరినూ కాదు, నేనే కన్నులారా ఆయన చూచెదను అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఆయన సజీవుడు కనుకనే. సజీవులే కదా, సజీవులే కదా దేవుని స్తుతించేది. మొన్న ఆయనను స్తుతించదు కనుక ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. సజీవుడైన విమోచకుడు తిరిగి లేచిన యేసు ప్రభు నీ ప్రక్కన నా ప్రక్కన ఉన్నాడు. ఆయన లేచి ఆయన మరణం ఆయన మీద అధికారం చేయదు, మన మీద కూడా ఆయన మరణం ఎలదని చెప్పి జీవాన్ని ప్రసాదించి అక్షయతలోకి నడిపించి ఆ వెలుగులోకి మనల్ని నడిపించి మన బాధలన్నిటి నుంచి కూడా విడిపించి శక్తివంతుడైన దేవుడిగా మనతో ఉండి మనలను కాపాడుతున్న దేవుడిగా ఉన్నటువంటి ఆ దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. కానీ ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని, ఆయన శిలువ వేయబడి 3వ దినాన లేవటం, వీటన్నిటినీ కూడా మనం అస్సలు ఎంతగానో ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. అది ఎరిగిన వారం అయినట్లయితే మన ప్రక్కనే లేచి నిలబడి ఉన్నాడు. ఆ శక్తివంతుడైన దేవుడిని గ్రహించగలుగుతాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలవర్తం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి యేసయ్యా, మీకే స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా పునరుత్థానము జీవమును మీరే అని చెప్పారు. ప్రభువా, మీరు ఎందుకు సిలువ వేయబడ్డారు, ఎందుకు తిరిగి 3వ దినాన లేచారు, అది మేము గుర్తెరిగి నిన్ను ధ్యానించడానికి, నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. Touch them in the mighty name of Jesus. Touch them in the mighty power of Jesus. I rebuke Satan power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. I break your chain in the mighty power of Jesus, power of Jesus. మరి అలాగే ప్రతి బలహీనతను, ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని తీసివేయండి. పునరుద్ధానుడైన యేసు ప్రభుని గుర్తిరిగి ఆ పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు బలంతో, ఆత్మతో నడిపించబడటానికి సహాయం చేయండి. దేశంలో జరుగుతున్న యుద్ధాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ నాయకులకు మంచి జ్ఞానం దయచేయండి. అలాగే ప్రభు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏసయ్యా, మీకే వందనాలు. నువ్వు గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలమైన దేవుడు. అలాగే ఆ వ్యాధులను బలహీనపరచండి. దెయ్యాలతో, అంధకార శక్తులతో బాధించబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏసయ్యా, మీకే స్తోత్రాలు. అలాగే యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులైన సేవకులను జ్ఞాపకం చేసుకుని రాకపోకల్లో తోడేయండి. నీ పనిలో ఇంకా బలమైన పాత్రలుగా, ఘనమైన సాధనాలుగా చేయమని. మా ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకుని వారిని సురక్షితంగా మిమ్మల్ని అంగీకరించగలిగినట్టు దయచేయమని. అలాగే అతన్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని. అందరి కొరకు నీ ప్రాణం ఇచ్చావు, అందరినీ విమోచించడానికి వచ్చామని జీవాధిపతి అయిన దేవుడుగా మీరు సహాయం చేయమని యేసయ్య దివ్య నామములో ప్రార్థించుకుంది అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.
నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవానురాగం
కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.